ఒక వాటర్ ఫాల్స్ ఉన్నదనుకోండి, మనం అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే మనం మాట్లాడుకుంటే, చిన్నగా మాట్లాడుకుంటే వినిపిస్తుందా? వినిపించదు. ఎందుకంటే అది చాలా ఫోర్స్తో వాటర్ పడుతున్నప్పుడు, చాలా ఫోర్స్తో వాటర్ ప్రవహిస్తున్నప్పుడు ఆ శబ్దం చాలా విచిత్రంగా, చాలా పెద్దగా వస్తుంది. అక్కడ మనం గట్టిగా మాట్లాడుకుంటేనే ఒకరికొకరికి వినిపిస్తుంది. అయితే ఆ జలము ఒక సమస్య అనుకుందాం. మన జీవితంలో మనకంటే స్ట్రాంగ్గా సమస్య ఉండి మనల్ని బాధిస్తున్నప్పుడు, అది తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు, ఇలాంటి స్వరం వినిపించింది ఎక్కడ అంటే గొలియాతు అనే సమస్య ఒకానొక సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజల విషయంలో అది వినబడింది. కానీ వినబడితే దావీదు భయపడలేదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడ్డారు. కానీ దేవుని స్వరానికి ఉన్న శక్తి ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. కాబట్టి గొలియాతు స్వరం వినబడినప్పుడు ఆ స్వరానికి భయపడలేదు. నా దేవుడు జలములకు పైగా జలముల మీద తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. జలములో ఎవరి స్వరం వినబడదు, కానీ దేవుని స్వరం వినబడుతుంది. అది శక్తి కలిగిన స్వరము. జలము కంటే గొప్పవాడు. జలము లోబడి మనం నడుస్తున్నప్పుడు, సమస్యలైన జలములు మనల్ని ముంచాలనుకున్నప్పుడు వాటిని అణచివేసి మనల్ని లేవనెత్తే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ జలములు అంటే ఈ సమస్యలు, ఈ గొలియాతు అనే సమస్య ఏ పాటిది కాదు. జలములను అణచివేసిన దేవుడు, జలరాశుల్లో నుండి నన్ను తీసిన దేవుడు నాకున్నాడు. కాబట్టి ఈ గొలియాతు అనే స్వరము మూగబోతుంది ఇప్పుడు అని చెప్పేసి ఎంతో ధైర్యంతో, విశ్వాసంతో ముందడిగేసినాడు. దేవుని స్వరాన్ని గుర్తు పట్టినాడు. కాబట్టే గొలియాతు స్వరానికి భయపడలేదు. ఈరోజు ఏ స్వరాలు మనల్ని భయపెడుతున్నావో అవి గొలియాతు స్వరం వలె అణచివేయబడును గాక, అవి మూగబోవును గాక. దేవుని స్వరాన్ని విన్న దావీదు ఎంతో ధైర్యంతో నిలబడ్డాడు. ఈ లోకంలో మనం చూస్తే కొన్ని భయంకరమైన శబ్దాలు ఉంటాయి కదా, భయంకరమైన స్వరాలు ఉంటాయి కదా. ఆ భయంకరమైన స్వరాలు మనం భయపడుతున్నప్పుడు మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ఏ భయంకరమైన స్వరం నన్ను భయపడుతుందా, ఆ దానికంటే మించిన వాడు నా దేవుడున్నాడు. ప్రతి సమస్యకు మనం భయపడతాం, కానీ ప్రతి సమస్య ఎవరికి భయపడుతుందంటే దేవునికి భయపడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ఆ జలములు అనే ఒక స్వరం వినబడుతుందా? గొలియాతు లాంటి స్వరమా? రోగం అనే స్వరమా? అప్పులనే స్వరమా? అనారోగ్యం అనే స్వరమా? ఇంకా ఏ రకాల శ్రమలు స్వరాలు విప్పి మన ముందు మాట్లాడుతున్నా అవన్నీ గొలియాతు స్వరం వలె ఈరోజే యేసు నామములో మూగబోవును గాక. ఆమెన్. దావీదు దేవుని స్వరాన్ని ఎరిగినవాడు కాబట్టి గొలియాతు స్వరం ముందు అతను చిన్నబోలేదు, అతను భయపడలేదు, వెనుక అడుగు వేయలేదు. ఈ ఫిలిష్తీయుడెంత, ఈ సున్నతి లేనోడెంత అని చెప్పేసి ఎంత ధైర్యంతో పెద్ద వాళ్ళు, ఆజానుబాహులు, కండలు తిరిగిన వ్యక్తులు, సైనికులు ఎవరు కూడా ధైర్యం తెచ్చుకోలేదు. కానీ దావీదు చిన్న బాలుడని వాక్యం సెలవిస్తుంది. ఆ బాలుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే తాను స్వయంగా దేవుని రుచి చూచి తెలుసుకున్నాడు. కాబట్టి అతను భయపడకుండా దేవుని స్వరాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని విజయం పొందాడు.